హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించిన కథ కాదు. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రోహిత్ మీటింగ్ ఫినిష్ చేసుకుని లంచ్ కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉండగా సడన్గా ఒక అమ్మాయి వచ్చి అతన్ని తాకింది. హే యూ అంటూ అరిచి కళ్ళు బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నావా, అలా వస్తున్నావు అంటుంటే, ఏంటి నా కళ్ళు బ్యాక్ పాకెట్లో ఉంటే మరి నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి, నెత్తినున్నాయా, చూసుకుంటూ రావాలి కదా, మీరు డాష్ ఇచ్చి నన్ను అంటారేంటి, ముందు మీరు సరిగ్గా చూసుకుంటూ వెళ్ళండి, అవతల వాళ్ళ మీద నిందలు వేయడం కాదు అని అతని మీద కారిచి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనికి ఎంత పొగరు, నా మీదకే నోరు నోరు మాట్లాడుతుంది, చెప్తా దీని సంగతి అంటూ ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలన్నాడు తల తిప్పి పియ్యని చూసి. ఓకే సార్, తప్పకుండా అన్నాడు. అతను ఇక అలా తల తిప్పి వెళ్తున్న కమింగ్ స్టైల్లో చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్. ఏంటి ప్రీతి, ఇంత లేట్గా వచ్చావు ఏంటి? సారీ సార్, వచ్చేటప్పుడు ఒక ఈడియట్ వచ్చి ఒక ఎదురొచ్చి కాస్త గొడవ చేశాడు, అందుకే లేట్ అయింది, రేపటి నుంచి నేను త్వరగానే వస్తాను అంటూ తన పనిలో పడింది ప్రీతి. అయితే సార్, ఆ అమ్మాయికి కావాల్సిన నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారుగా అంటూ ఓ పేపర్ తీసి అతని ముందు ఉంచాడు. సైడ్ స్మైల్తో అతని చేతిలో తీసుకొని చూసి, ప్రీతి 23 ఇయర్స్, జాబు హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంది. ఈ వెయిటర్కి ఇంత పొగరా, దీనికి మామూలుగా డోస్ ఇవ్వకూడదు, చెప్తా దీని సంగతి అనుకుంటూ పిఏకి ఏదో చెప్పాడు. బట్ హౌ ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ సార్, నేను చెప్తే పాసిబుల్ అవ్వకుండా ఉంటుందా, రంగారావు అన్నాడు. ఓకే సార్, ఇప్పుడే తనకి లెటర్ సెండ్ చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రీతి ఆఫీసులో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి చేరుకుంది. ఆమె ఇంట్లో అడుగు ఇలా పెట్టిందో లేదో, మేడం పోస్ట్ అంటూ పోస్ట్ మెన్ ఓ పోస్ట్ ఆమె చేతిలో పెట్టి, ఇక్కడ సైన్ చేయండి అన్నాడు. పోస్టా, ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఆత్మీయులు ఎవరున్నారని పోస్ట్ చేయడానికి అనుకుంటూ సైన్ చేసి అతని చేతిలో ఉన్న పోస్ట్ తీసుకొని లోపలికి వెళ్ళింది. ఎవరు పంపారు అన్న ఆతృతతో కవర్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి ఆర్టీ ఆఫీస్లో జాబ్ వచ్చినట్లుగా ఆ లెటర్లో ఉంది. ఇదేంటి, నేను అప్లై చేయలేదుగా, నాకు జాబ్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ ఆ ఆఫీస్ నెంబర్కి కాల్ చేసింది. హలో అనింది. చెప్పండి మేడం, కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు అటువైపు వ్యక్తి. నాకు ఈ ఆఫీస్ నుంచి జాబ్ వచ్చినట్లుగా లెటర్ వచ్చింది, నేను జాబ్కి అప్లై చేయలేదు కదా, అది ఎలా సాధ్యమవుతుందని అడుగుతుంటే, వెయిట్ మేడం, నేను కనుక్కొని ఇప్పుడే చెప్తా అంటూ కాల్ కట్ చేసి పిఏకి కాల్ చేసింది. రిసెప్షన్కి అతను ఏం చెప్పాడో ఏంటో మళ్ళీ ప్రీతి కాల్ చేసి, అవును మేడం, మీరు జాబ్కి అప్లై చేయలేదు, కానీ మీరు పనిచేసే హోటల్ మేనేజర్ మా CEO సార్ ఫ్రెండ్, బహుశా అతను మీకు జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేశారేమో, అందుకే ఆ జాబ్ మీకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పగానే ఓకే అంటూ కాల్ కట్ చేసింది ప్రీతి. మేనేజర్ సార్ నా కోసం ఇలా ఆలోచించడం ఏంటి, నాకు జాబ్ ఇప్పించాల్సినటువంటి అవసరం అతనికేముంది, ఒక్కసారి కనుక్కుంటే పోదా అంటూ మేనేజర్కి కాల్ చేసింది. చెప్పు ప్రీతి. సార్, మీరు ఆర్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి CEO అంటే మీ ఫ్రెండా సార్ అంటే, యా ప్రీతి, మీరు నాకు జాబ్ ఇప్పించమని అడిగారా, నాకు కంపెనీ నుంచి లెటర్ వచ్చింది అనగానే ఇంతకుముందు మాట్లాడిన రోహిత్ మాటలు గుర్తొచ్చాయి. నీ హోటల్లో పనిచేసే ప్రీతి అనే అమ్మాయి నా ఆఫీస్లో జాబ్ చేస్తుంది, నువ్వే జాబ్ రిక్వెస్ట్ చేశానని చెప్పు అని చెప్పి పెట్టాడు రోహిత్. అవును ప్రీతి, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని నేనే నా ఫ్రెండ్కి జాబ్ రిక్వెస్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్, మీరు నా గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తారనుకోలేదు. ఓకే ప్రీతి, పార్ట్ టైం జాబ్గా ఈవినింగ్కి వచ్చేసాయి, ఒక గంట సేపు హోటల్లో పనిచేసి వెళ్ళు. ఇక తెలియకుండానే ఆమెకి జాబ్ వచ్చినందుకు చాలా సంతోషపడిపోతూ ఎప్పటి నుంచి ఆఫీస్లో జాయిన్ అవ్వాలో కూడా ఆ లెటర్లో ఉంది. ఇక ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది ప్రీతి. ఇక ఆఫీస్కి రాగానే ఆటో దిగి లోపలికి వెళ్ళింది. ఇక ఎవరిని కలవాలో అర్థం కాకపోతే సీసీ కెమెరాలో చూస్తున్నారు కదా, తన పిఏకి కాల్ చేసి కిందనున్న అమ్మాయిని తన ఛాంబర్లోకి పంపించమని చెప్పారు. హలో మేడం, ఆర్ యు ప్రీతి? ఎస్ సార్, ఛాంబర్ 2nd ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పగానే ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ అక్కడి నుంచి CEO ఛాంబర్కి వెళ్ళింది. ఇక 2nd ఫ్లోర్ రావడంతో సార్ ఛాంబర్ ఇదేనా అనుకుంటూ రూమ్ ముందు నిలబడి మే ఐ కమిన్ సార్ అనంది.
అతని ఫేస్లో ఈవిల్ అంటే స్మైల్ వచ్చి చేరగా అటువైపు తిరిగి ఉన్న రోహిత్ కమ్ అన్నాడు. ఒక అడుగు వేస్తూ లోపలికి వెళ్ళి తన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అతని ముందు పెట్టి సార్ అని పిలిచింది. యాక్టిట్యూడ్గా ఇటువైపు తిరిగిన రోహిత్ ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ క్రాస్ లెగ్స్ వేస్తూ హలో ప్రీతి అన్నాడు. అతని మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి మీరు అనింది గుర్తు చేసుకున్నట్లుగా హా నేనే, మొన్న హోటల్లో నీ యాటిట్యూడ్ చూపించావు కదా, గుర్తొచ్చానా, ఇప్పుడు నా రివెంజ్ తీసుకోకూడదా అంటుంటే కళ్ళు చిన్నవి చేసి వాట్ యు మీన్ అనింది. ఐ మీన్ నువ్వు మాట్లాడిన మాటలకి యూ పే ఫర్ దిస్ అన్నాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, నువ్వు మాట్లాడిన మాటలకి రివెంజ్ తీసుకోవాలని నేనే నీకు ఈ కంపెనీలో జాబ్ ఇచ్చాను. లేకపోతే నువ్వు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూతురని జాబ్ ఇచ్చానని అనుకున్నావా అని వెటకారంగా అంటుంటే కోపంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు, కోపం వస్తుందా? నేను ఇంకా నీ జాబ్కి ఇంకా సైన్ చేయలేదు. సో కంపెనీలో జాబ్ వద్దు, నువ్వు వద్దని ఇక్కడి నుంచి వెళ్తుంటే నువ్వు నా కంపెనీలో జాబ్ చేయనంత మాత్రాన నువ్వు నాకు దొరకవు అనుకుంటున్నావా అన్నాడు. ఏం చేస్తారో ఏదైనా చేస్తానో చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఓకే ఆల్ రైట్ అంటూ సైడ్ స్మైల్ ఇస్తూ చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రీతి. నువ్వే నాకు జాబ్ కావాలని నా కాళ్ళు పట్టుకునేలా చేస్తానని సర్కాస్టిక్గా నవ్వుతూ తన పనిలో నిమగ్నమైపోయాడు. అయితే ఇక ఎప్పటిలాగే హోటల్కి వెళ్ళిన ప్రీతి అదేంటి ప్రీతి, నీకు రిజిగ్నేషన్ లెటర్ పంపించారు కదా, చూసుకోలేదా? అదేంటి సార్, నేను రిజైన్ చేయలేదు కదా. నువ్వు చేయలేదు, కానీ నేను ఈ జాబ్ నుంచి నేను తీసేస్తున్నాను. ఎందుకు సార్, వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నా, హోటల్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఆ కంపెనీలో నేను జాబ్ చేయట్లేదు సార్. ఆల్రెడీ నీ ప్లేస్లోకి ఇంకొక అమ్మాయి, వేరే అమ్మాయి వచ్చేసింది. ఇక నువ్వు వెళ్ళొచ్చని మర్యాదగా చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా ఈ ప్లాన్ అంతటికీ కారణం వాడి అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రీతి. ఇక నాన్నగారి హాస్పిటల్ ఖర్చుల నుంచి ఎక్కడి నుంచి కట్టాలని బాధగా ఆ సోఫాలో కూలబడిపోయి ఆలోచిస్తూ ఉంది. అంతలో హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో పలానా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మీరు వెంటనే హాస్పిటల్కి రావాలని చెప్పడంతో పరిగెత్తుకుంటూ తండ్రిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరింది. చెప్పండి డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది, వెంటనే నీ సర్జరీ చేయాలి, లేకపోతే పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనగానే వాట్ అంటూ అరిచింది. ఎస్, వెంటనే 5 లక్షలు కడితే కానీ ఆపరేషన్ అస్సలు చేయలేము, అంటే ఆ డబ్బు కట్టకపోతే మీ నాన్నగారు చనిపోతారు, ఇక మీరే ఆలోచించుకోండి అనడంతో నా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్. లేదమ్మా, అది మేజర్ సర్జరీ, తప్పకుండా మీరు బిల్ పే చేయాల్సిందే, లేకపోతే మీ నాన్నగారి మీద మీరు ఆశలు వదులుకోవాల్సిందని చెప్పడంతో నా దగ్గర గట్టిగా చూస్తే 1,00,000 తప్ప అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదని బాగా ఆలోచిస్తున్న తనకి మొబైల్ రింగ్ అయింది. అన్నోన్ నెంబరు నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అంది. హలో ఎనిమి అన్నాడు. ఈ వాయిస్ ఎక్కడో వినట్లు అనిపిస్తుంది. హా అంది ఉలిక్కిపాటుగా. ఏంటి, నిన్నటి వరకేమో పొగరగా మాట్లాడావు, ఇప్పుడేంటి అలా డల్గా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారికి సర్జరీ చేయాలన్నారా? 5 లక్షలు అడుగుతున్నారా? అరే మరి నువ్వెలా కడతావు, నీ దగ్గర అంత మనీ ఉందా? అయినా నీ దగ్గర అంత మనీ ఎందుకుంటుందిలే అన్నాడు వెటకారంగా. అతని మాటలు వింటుంటే చాలా కోపం వచ్చింది, కానీ ఏం మాట్లాడలేదు. హలో ఎనిమి, ఏంటి మాట పడిపోయిందా, మాట్లాడట్లేదు అంటుంటే ఏంటి నా నిస్సహాయ స్థితిని అలుసుగా తీసుకోవాలనుకుంటున్నావా అనింది. అవును అనుకుంటున్నాను. నువ్వు నా కంపెనీలో జాబ్ చేస్తే వితిన్ 5 అవర్స్లో కంపెనీలో జాబ్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో నీ 5 lakhs నీ అకౌంట్లో ఉంటాయి, లేకపోతే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేశాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూలబడిపోయింది. ఏమైంది మేడం, డబ్బులు అరేంజ్ చేశారా? సర్జరీ స్టార్ట్ చేయమంటారా? పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, రేపు సర్జరీ చేయకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం, ఇక మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక డాక్టర్ మాటల గురించి ఆలోచిస్తూ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇక వాడి దగ్గర జాబ్ చేయక తప్పదా అని ఆలోచనలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆ రాత్రి ఆమెకు ఎలా గడిచిందో కూడా తెలియదు.
ఇక నెక్స్ట్ టైం మార్నింగ్ డాక్టర్ పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పడంతో ఉరుకుల పరుగులు పెడుతున్నారు. డాక్టర్ ఆమెకి అంటే ఏమీ కూడా ఆమెకు అర్థం కాలేదు. మీ నాన్నగారికి ఇమ్మీడియట్గా డబ్బు కట్టకపోతే చేతులారా మీరే మీ నాన్నగారి ప్రాణాలు తీసేసినట్లు అవుతుందని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్స్. అంటే డాక్టర్లందరూ వెళ్ళిపోయారు. ఇక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని చూడగానే ఆమె మనసు కలుక్కుమంది. ఇక వెంటనే ఏదైతే అది జరుగుతుందని అతనికి కాల్ చేసి నాకు ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి, మీ కంపెనీలో జాబ్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. రోహిత్ పెదవులపై ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఇక వెంటనే మీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయి, హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి తండ్రి ప్రాణాలను కాపాడుకుంది ప్రీతి. ఇక ఆమె చెప్పినట్లుగానే ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడింది. తండ్రి డిశ్చార్జ్ అయ్యాక ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది ప్రీతి. నాన్న, నేను ఆఫీస్కి వెళుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండని తండ్రి దగ్గర ఫుడ్ పెట్టి కేర్ టేకర్ని అపాయింట్మెంట్ చేసి వెళ్ళిపోయింది. అయితే ఇక ఆఫీసులో అడుగు పెడుతుంటే ఆమె గుండె దడదడలాడిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో అని. చూసావా నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకున్నానో, నాతోనే ఛాలెంజ్ చేస్తావా, నా మీద గెలవడం నీ వల్ల కాదు అంటూ యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరాడు. అతని చూపులకి తల కిందకి దించి నా వర్క్ ఏంటో చెప్తే చేస్తాననేది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాకపోయినా తప్పక నీ వర్క్ ఆఫీస్లో కాదు నా ఇంట్లో అన్నాడు. ఒక్కసారిగా తల పైకెత్తి అయోమయంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు, అర్థం కావట్లేదా? అర్థమైంది. మీ ఇంట్లో పని మనిషిగా నన్ను అపాయింట్ చేసావు అంతే కదా. నువ్వు నా తండ్రి ప్రాణాలను కాపాడావు కాబట్టి నా అప్పు తీరేంత వరకు మీ ఇంట్లో పని మనిషిగా ఉంటాను అందింది. ఏంటి ఏంటి పాప, నీకు నువ్వే ఊహించుకొని ఏదేదో మాట్లాడిస్తున్నావు. నేను పని మనిషిగా ఉంచుకుంటానని చెప్పనే లేదు కదా. నువ్వు నా పని మనిషిగా కాదు, నువ్వు నా కీప్గా ఉండాలి అనగానే టక్కున తలెత్తి కోపంగా చూసింది. కోపం వస్తుందా? నాకు మూడు వస్తే వదిలిపెట్టాలి, నాకు ఆకలిస్తే నా ఆకలి తీర్చాలి, అది ఈ పార్ట్కి సంబంధించిన ఆకలి కాదు అంటూ స్టమక్ మీద చేయి పెట్టుకుని చూపించి ఆమెను ఒక రకంగా చూశాడు. ఏంటి అర్థమైందనుకుంటాను, లేకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నానో క్లియర్గా చెప్పనా. నువ్వు నాతో రోజు నా పక్కలో ఉండాలి. అలా అయితే ఈ యుగో అంటే అలా అయితేనే నా యుగో సాటిస్ఫై అవుతుంది. లేకపోతే అదే బెడ్ మీద ఉన్న నీ తండ్రిని ఇప్పటి నుంచి అంటే ఇప్పటికిప్పుడే శవంగా మారుతాడు అంటున్న అతని మాటలకి అతని చెంప చెల్లుమనిపించింది. ఆమె పీక పట్టాడు. అహం దెబ్బతిన్న వాళ్ళ ఆమె చెయ్యి అతన్ని తాకిన మరుక్షణంలో చంపిస్తే ఒక్కసారిగా పీడపోతుంది. ఇలా నీ దగ్గర టార్చర్ అనుభవించే బదులు అంటుంటే విసురుగా వదిలి ఏంటి ఒక్కసారిగా చంపిస్తే హాయిగా చచ్చిపోదామని ఆరాటపడుతున్నావా? ప్రతిరోజు నన్ను టార్చర్ చేసి నా ఈగోని సాటిస్ఫై చేయాలిగా. ఇలా వెంటనే చంపేస్తే నా ఈగో శాడిజం ఎలా అవుతుంది అంటుంటే కోపంగా చూస్తూ ప్రీతి డ్రైవర్ వస్తాడు, నేను ఇంటికి తీసుకువెళ్తాడు, ఇంట్లో పని మనిషి ఉంటుంది, తను నిన్ను శోభనపు పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది, కాదని గొడవ చేసావనుకో నాలోని రాక్షసుని చూస్తావు, వెళ్ళు అంటూ అరవగానే ఇంకేం మాట్లాడకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రీతి. కింద డ్రైవర్ రెడీగా ఉండడంతో కూర్చోండమ్మా అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇక ప్రీతి కారులో కూర్చోగానే అక్కడి నుంచి కారు బయలుదేరింది. ఇక పైనుంచి చూస్తున్న రోహిత్ అతని పెదాలు సన్నగా సాగాయి. ఇక నాతోనే పెట్టుకుంటావా, నీ జీవితం నా చేతిలో స్మాష్ అవుతుంది అనుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. ఇక 10 నిమిషాల్లో ఇల్లు రావడంతో డ్రైవర్ కార్ ఆపాడు. ఆమె అడుగు కింద పెట్టగానే ఇంట్లో పనిచేసే వర్కర్స్ వచ్చి ఆమెను లోపలికి తీసుకువెళ్లారు. రా అమ్మంటూ అతను చెప్పినట్లుగా ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి ఆమెను చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళింది. ఇక సార్ చెప్పినట్లుగానే ఫ్రెష్ అయ్యి బయటికి రమ్మని చెప్పడంతో ఆమె స్నానం చేసి వెంటనే వచ్చింది. బెడ్ మీద ఉన్న పింక్ కలర్ చీరను చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి. చీర మరీ ట్రాన్స్పరెంట్గా, బ్లౌజు స్లీవ్లెస్గా కట్టుకుంటే స్పష్టంగా కనపడేలా ఉంది. ఆ చీర దాన్ని కట్టుకోవాలంటే చిరాగ్గా అనిపిస్తున్నా ఇంట్లో పని మనిషి ఆమె దగ్గరికి వచ్చి స్వయంగా ఆమె ఆ చీర కట్టించి జడలో మల్లెపూలు పెట్టింది. డిన్నర్ ప్లేట్ తీసుకొచ్చి ఆమెకి తినిపించింది. ఇక ఆలోచనతో కొట్టుకుపోతున్న ప్రీతి ఆమె కళ్ళు సంద్రాల్లా అయ్యాయి. ఇక ఎవరు లోపలికి వచ్చినట్లు తెలుస్తుంటే తలెత్తి అతన్ని చూసింది. అతని సైడ్ స్మైల్తో హ్యాండ్స్ పాయింట్తో పాకెట్లో పెట్టుకొని యాటిట్యూడ్గా నిలబడి కనపడ్డాడు. అతన్ని చూడగానే కోపంగా తల పక్కకు తిప్పేసింది.
ఈ పొగరే నిన్ను ఇక్కడ వరకు తెచ్చింది. నిన్ను ఫ్రెష్ అయి వస్తాను, బీ రెడీ టు వార్ అన్నాడు. అతను అలా అనగానే భయంతో వణికిపోతుంది ప్రీతి. ఇక కాసేపటికి అతను ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ ట్రాక్ వేసుకొని ఆమె ముందు నిలబడ్డాడు. సడన్గా వాళ్ళ నాన్న గుర్తుకు రావడంతో, నన్ను వదిలిపెట్టండి, మా నాన్న ఒక్కరే ఉంటారు, నేను ఇంటికి వెళ్ళాలి. డోంట్ వరీ బేబీ. అలా ఎలా మీ నాన్న వదిలేస్తాననుకున్నా? సెక్యూరిటీని పెట్టాను. ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసావుగా. ఆమె నువ్వు వచ్చేంత వరకు మీ నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటుంది. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా నన్ను సాటిస్ఫాక్షన్ చేయి. నీకు అంతులేని డబ్బుని, అంతులేని సుఖాన్ని నేనిస్తానంటూ ఆమెను పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు. అతని చూపులకి అసహ్యం అనిపిస్తుంది, కానీ ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నీ ఆఫీసులో ఎన్నేళ్ళు పని చేయమన్నా అన్నేళ్ళు పని చేస్తాను, కానీ నా జీవితాన్ని మాత్రం నాశనం చేయకు. ఎందుకు బేబీ లాస్ట్ మూమెంట్లో నా మూడుని చెడగొడుతున్నావు? నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చెప్పానుగా ఒక మాట అని అన్నాను, అంటే ఆ మాట మీదే ఉంటాను. నీ వర్క్ ఎవరికి కావాలంటే నీకంటే వెరీ ఇంటెలిజెంట్ ఫెలోస్ నా కంపెనీలో ఉన్నారు. నీ బోర్డు డిగ్రీ తీసుకుని నీ తలలో కొట్టుకో. నీ చదువు బఠానీలు కొడుక్కోవడానికి కూడా సరిపోదు. అలాంటిది నా కంపెనీలో జాబ్ నేను ఎలా ఇస్తాననుకున్నావు? నీ పని ఇదుగు నా పక్కలో నన్ను సంతోషపెట్టడానికి. అందరికంటే పెద్ద పోస్ట్ ఇచ్చాను, అందరికంటే ఎక్కువ జీతం ఇస్తాను. టెన్షన్ పడకుండా ఎలాగో తప్పదు. నీకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు సాటిస్ఫై అయ్వు, నన్ను సాటిస్ఫై చేయి. నేనేం చేసినా నాకు సహకరించు. కాదని మొండిగా ప్రవర్తిస్తే అంతులేని దుఃఖాన్ని ఇస్తాను, గుర్తుంచుకో అంటూ ఆమె వయ్యారాలు పాలరాతి శిల్పంలా చిక్కినట్లుగా అతని కళ్ళకి విందు చేస్తుంటే, అబ్బా ఏమున్నావే, ఎక్కడ ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్గా అంతే సైజులో చాలా అందంగా ఉన్నావు. నీ ఫిగర్ నన్ను పిచ్చెక్కిస్తుంది. నీ సొగసులు, నీ షేప్స్ నా మగతనానికి సవాలుగా విసురుతున్నాయి. నేను మగాండని నిరూపించుకోవద్దా అంటూ ఆమె బయట చెంగులు లాగి బెడ్ మీద పడేశాడు. ఎద మీద బయట చెంగు లేకపోవడంతో బ్లౌజ్ నుంచి ఉబికి వస్తున్న ఏదో సంపద అతని కళ్ళకి కనువిందు చేస్తుంటే ఆమె గుండెలపై ముద్దు పెట్టాడు గాఢంగా. మొదటిసారి ఒక మగాడి స్పర్శ సున్నితమైన ప్లేస్లో తగలగానే ఒళ్ళు ఒక్కసారిగా కంపించిపోయింది. ఇక ఆమె పెదాలు గాఢంగా ముద్దు పెడుతూ ఆమెకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, ఇక ఊపిరందక అతని గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి నెట్టేసింది. అయితే ఆమెకు కూడా ఊపిరి భారమవుతుందని అర్థమైన రోహిత్ పెదాలు వేడి చిరాగ్గా అనిపిస్తున్నా బ్లౌజ్ పీకి పక్కన పడేసి, ఆహా ఎంత అందంగా ఉన్నావే, నీకులాగానే నీ సైజెస్ కూడా పిచ్చి లేపుతున్నాయంటూ గాఢంగా ముద్దు పెట్టి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, ఇక అతని చేష్టలకి తప్పక లొంగిపోయింది. ప్రీతి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. అవేవి కూడా అతనికి పట్టట్లేదు. సగం చచ్చిపోయింది. అక్కడే నైట్ అంతా కూడా ఆమెను పడుకోనివ్వకుండా అతను కోరిక తీర్చుకుంటూనే ఉన్నాడు. అలసిపోయి స్పృహ తప్పే టైంలో వదిలే ఈవిల్ స్మైల్స్ అంటే ఈవిల్ స్మైల్ ఇస్తూ ఆమె పక్కన చేరాడు. అయితే ఈ రోజుకి ఇది చాలు, ఇక నిద్రపో బేబీ. రేపు డే మొత్తం రెస్ట్ తీసుకో. రాత్రి మళ్ళీ నిద్ర ఉండదు. నీ పని ఓన్లీ నన్ను సుఖపెట్టడం మాత్రమే. ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు, ఆఫీస్లో పని చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి ఆమె గుండెల మీద తలపెట్టుకుని అలాగే కళ్ళు మూసుకున్నాడు. బెడ్షీట్ కుప్పుకొని దుఃఖం ఆగకపోయినా కష్టంగా కళ్ళు మూసుకుంది. ఇక మార్నింగ్ ఎప్పుడు కూడా నిద్ర పట్టిందో తెలీదు. మెలకు వచ్చిన ఆమెకి పక్కన రోహిత్ కనిపించలేదు. ఎక్కడున్నాను అనుకుంటూ చుట్టూ చూసింది. కళ్ళు మాత్రమే తిప్పి ఒళ్ళు సహకరించగా ఇక ఇంట్లో పనిచేసే పని మనిషి ఆమె మీ దగ్గరికి పరుగున వచ్చి, అమ్మా మీకు స్నానం చేయిస్తాను పదండి అంటూ వాష్రూమ్కి తీసుకువెళ్ళింది. నేను చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళు అనింది ప్రీతి. ఆమె బయటికి రాగానే ప్రీతి స్నానం చేసి బయటికి వచ్చి ఆమె ఇచ్చే చీర కట్టుకొని అక్కడే కూర్చుండిపోయింది. ఆమె ఉన్న దగ్గరికి బ్రేక్ఫాస్ట్ రావడంతో తిని అలాగే బెడ్ మీద వాలిపోయింది. నీరసంగా ఉండడంతో ఇక రోజులు ఈ విధంగా సాగుతున్నాయి. వాళ్ళ నాన్నగారిని రోహిత్ ఇంట్లోకి షిఫ్ట్ చేయించాడు. అతని ప్రవర్తనలో కూడా తేడా కనిపిస్తుంది. ఆమెకు ఆమె మీద కేరింగ్, తండ్రి మీద బాధ్యత. ఇక పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్ని రోజులు ఉంచుకుంటాడు అన్న ఒకే క్వశ్చన్ మార్క్ తప్ప ఆమె లైఫ్లో తెలియకుండానే సుఖం వచ్చింది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా బ్రతుకుతుంది. ప్రీతి ఒకరోజు రోహిత్ మనం బయటికి వెళ్దాం, రెడీగా ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చే టైంకి రెడీ అయి ఉంది ప్రీతి.
ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ను చూసి సర్ప్రైజ్ అంటూ తీసుకుని వెళ్ళి గుడి దగ్గర ఆపాడు. థ్యాంక్ యూ అనింది. గుడిని చూసి ఆమెను చూసి చిన్నగా అంటే చిన్నదానా నువ్వు ఆమె చేయి పట్టుకుని ఇక లోపలికి తీసుకువెళ్ళాడు. అయితే ఇక అక్కడ అరేంజ్ చేసిన పందిరిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది. అవును అన్నట్లుగా ఆమెను తీసుకొని పెళ్లిపేట్ల మీద కూర్చున్నాడు. ఇక సింపుల్గా చేసుకుంటున్న అతని పెళ్ళికి అతని ఫ్రెండ్ తప్ప ఎవరూ లేరు. ఆమెకి గుర్తుండిపోయే రోజు నీ బహుమతిగా ఇచ్చాను. ఆమెను పెళ్లి చేసుకుని ఇక అతని ప్రేమకు బానిసయింది. ప్రీతి ముందు శాడిజంతో అంటే ఆమెతో ఇష్టం లేకుండా నీ దగ్గరయ్యాడు. తర్వాత అంటే ఆమె లేకుండా బ్రతకలేని అనిపించిందేమో. ఆమెను కేర్ చేస్తూ తన తండ్రిని కూడా ప్రేమగా చూసుకుంటూ పెళ్లి చేసుకొని శాశ్వతంగా తన ఇంట్లో తన మనసులో ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు అని చాలా సంబరపోయింది ప్రీతి. అయితే ఇక వాళ్ళ దాంపత్య జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ ఈరోజు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.